సార్ మరి కాసేపట్లో 'దేవరా' సినిమా రిలీజ్ కాబోతుంది. దీని మీద జనాలైతే ఆయన అభిమానులు కావచ్చు, భారీ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. 'కల్కిని', 'ట్రిపుల్ ఆర్'ని ఆ రికార్డ్స్ కూడా బ్రేక్ చేస్తది అన్నట్టుగా ఫ్యాన్స్ మాట్లాడుకుంటా ఉన్నారు. ఏం జరగబోతుంది అసలు? అంటే 'దేవరా' రిలీజ్ అనేది మరి కాసేపట్లో ప్రీమియర్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అవును. అధికారికంగా అయితే 27వ తారీఖు రిలీజు. బట్ ప్రీమియర్స్ అయితే ప్రపంచవ్యాప్తంగా వేస్తున్నారు. ఈరోజు మనకి తెలుగు రాష్ట్రాల్లో కూడా అర్ధరాత్రి 1 గంట నుంచి స్క్రీనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. దానికంటే ముందు కూడా ఈ 'దేవరా' అనేది ఒక 5-6 రోజులుగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రీమియర్స్ సంబంధించినటువంటి బుకింగ్స్ ఎప్పుడైతే ఓపెన్ అయ్యాయో ప్రప్రథమంగా అమెరికాలో తెలుగు సినిమాలకి ప్రీమియర్స్కి కొంత రికార్డులు అనేవి ఉన్నాయి. 'కల్కికి' ఒక రికార్డు ఉంది, 'త్రిబుల్ ఆర్'కి ఒక రికార్డు ఉంది. 'కల్కికి' విషయానికి వచ్చినట్టయితే 3.9 మిలియన్ ప్రీమియర్ షోకి వచ్చినటువంటి రికార్డ్ అయితే ఉంది. దాని తర్వాత సెకండ్ 'త్రిబుల్ ఆర్'కి ఉంది, 3.4 మిలియన్ వసూలు చేసింది ప్రీమియర్స్లో అని చెప్పేసి 3.4 మిలియన్ ఉందన్నమాట. ఇప్పటికీ 'దేవరా' ఇంకా నాకు తెలిసి మనం ఈ 2.5 మిలియన్ దాటి 3 మిలియన్ వైపు వెళ్తుంది అని చెప్పేసి మనకు సమాచారం ఉంది. ఈ 3.4 కనుక దాటిందంటే సెకండ్ ప్లేస్లోకి వచ్చేస్తుంది అనమాట. 'త్రిబుల్ ఆర్'ని రికార్డ్ అనేది బ్రేక్ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇంకా టైం ఉంది కదా, ఇంకొంచెం టైం ఉంది. సో ప్రీమియర్ బుకింగ్స్లో అయితే 'దేవరా' ముందుందని చెప్పుకోవాలి. అదే కాకుండా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే చాలా ఆకలితో ఉన్నారని మనం చెప్పాలి. ఎందుకంటే 'త్రిబుల్ ఆర్'కి ఏ రికార్డు వచ్చినా కానీ అది మల్టీ స్టార్ సినిమాగా చూశారు. అటు మెగా ప్లస్ ఇటు నందమూరి ఇద్దరు హీరోల కలయిక అది 'త్రిబుల్ ఆర్', రాజమౌళి డైరెక్టర్. అది రికార్డ్ అంటే అది అందరికీ తెలిసిన విషయమే. బట్ 'త్రిబుల్ ఆర్' తర్వాత వస్తున్నటువంటి 'దేవరా' ఎన్టీఆర్ సోలో హీరోగా వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి సోలో హీరోగా వస్తున్నటువంటి సినిమా. అదే కాకుండా ఈ సినిమా ఎన్టీఆర్కి సంబంధించినటువంటి కెరియర్లో బిగ్గెస్ట్ బిజినెస్ చేసినటువంటి సినిమా సోలో హీరోగా. 180 కోట్ల వరకు ఏదో బిజినెస్ చేసిందన్నారు వరల్డ్ వైడ్గా. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఈ సినిమాకి సంబంధించిన రికార్డులు డే 1 రికార్డు సెట్ చేయాలని చెప్పేసి ఫ్యాన్స్ చాలా ఈగర్గా ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో సంబంధించినటువంటి థియేటర్లు ఏదైతే ఉన్నాయో ఆ థియేటర్లో కంప్లీట్గా 98% ఈ సినిమానే ఉంటుంది. 98% థియేటర్లు మొత్తం కూడా ఈ సినిమానే. అది కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి సంబంధించి 100 కోట్లు దాటిన సినిమా కాబట్టి దీనికి టికెట్ రేట్లో వెసులుబాట్లు ఇచ్చారు. టికెట్ రేట్లు పెంచుకునే విధంగా వెసులుబాటు ఇచ్చారు. అది కాకుండా షోలు కూడా పెంచుకునే విధంగా. ఇంతకుముందు తెలంగాణలో ప్రీమియర్ షోస్ ఉండేవి కాదు. ఓన్లీ మార్నింగ్ 7 AM నుంచి స్టార్ట్ అయ్యాయి. 5వ షో ఒకటి ఎక్స్ట్రా ఇచ్చేవాళ్ళు కానీ బట్ ప్రీమియర్స్కి అయితే అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు. టికెట్ రేట్లు కూడా చూసుకున్నాము. దాని తర్వాత వెసులుబాటు ఉంది. షోలు కూడా వెసులుబాటు ఇచ్చారు. ఆ షోల్లో కొన్ని థియేటర్లో అయితే ఆర్టిస్ట్ క్రాస్ రోడ్స్లో నాకు తెలిసి 25 షోస్ ఏమి పడుతున్నాయంట, 25 షోలు పడుతున్నాయి డే 1. ఆర్టిస్ట్ క్రాస్ రోడ్స్లోనే ఇప్పటి వరకు ఉన్న రికార్డు 1 crore దాటలేదని చెప్పేసి ఇప్పటి వరకు డే 1 ఏ సినిమా కూడా. బట్ ఇది 1 పాయింట్ చేంజ్ వెళ్తుంది రికార్డ్ అని చెప్పేసి అదొకటి క్రియేట్ చేయడం జరిగింది ఎన్టీఆర్ ఫ్యాన్స్. కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలపాలని చెప్పి ఫ్యాన్స్ ఈగర్గా ఉన్నారు. బట్ ఈ సినిమాకి సంబంధించినటువంటి ఇంకొక సెంటిమెంట్ ఉంది. రాజమౌళి సినిమా తర్వాత ఏ హీరో కూడా హిట్ రాలేదు ఇంతవరకు. చరిత్ర చూసుకుంటే ఎన్టీఆర్కి చూసుకుంటే స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత సుబ్బు, దాని తర్వాత సింహాద్రి తర్వాత ఆంధ్రావాల, యమ దొంగ తర్వాత కంత్రి, ప్రభాస్కి ఛత్రపతి తర్వాత పౌర్ణమి, సాయి తర్వాత దసరా బుల్లోడు, అదొకటి నితిన్కి. ఇట్లా చూసుకుంటే వెళ్తే ఏ హీరో కూడా హిట్ రాలేదు. 'త్రిబుల్ ఆర్' తర్వాత రామ్ చరణ్కి మన ఆచార్య కూడా బిగ్ ట్విస్ట్ ఇచ్చింది చెప్పుకోవాలి. సో ఈ సెంటిమెంట్ ఒకటి కొనసాగుతుంది. ఈ సెంటిమెంట్ని బ్రేక్ చేయాల్సిన బాధ్యత ఎన్టీఆర్ పైన ఉంది. బ్రేక్ అవుద్దని ఫ్యాన్స్ అయితే విశ్వసిస్తున్నారు. సో మనం ఇది ఇప్పుడు ఇక్కడ చూసుకోవాల్సిన సెంటిమెంట్ ఉంది, ప్లస్ టార్గెట్ ఉంది. అది కాకుండా డైరెక్టర్కి గత సినిమా చూసుకున్నట్టయితే ఫ్లాప్ పడింది. కానీ ఎన్టీఆర్కి ఇంకో రికార్డు ఉంది. ఫ్లాప్ డైరెక్టర్కి హిట్ హీరోగా ఎన్టీఆర్కి ఒక పేరు ఉంది. సో ఏ సెంటిమెంట్ నిజమవుతుంది అనేది ట్రేడ్ వర్గాలు అయితే వేచి చూస్తున్నాయి. ప్రత్యేకమైన వాతావరణం మధ్యలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. చాలా రకాల పొలిటికల్గా విమర్శలు వచ్చినాయి ఎన్టీఆర్కి. లాస్ట్ టైం కూడా పొలిటికల్ సందర్భాల్లో స్పందించాల టైంలో స్పందించలేదని చెప్పేసి ఎన్టీఆర్ పైన విమర్శలు ఉన్నాయి. అది కాకుండా కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. పోస్టర్ ఏదైతే వచ్చిందో పోస్టర్ వచ్చినప్పుడు కానీ ట్రైలర్ వచ్చినప్పుడు కానీ పని కట్టుకొని ట్రోల్ చేశారని చెప్పేసి అదొక అపవాదం ఉంది. ఇన్నిటి నడుమ ఎన్టీఆర్ ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తాడు అనేది ఫ్యాన్స్తో పాటు ఇటు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. సో మనకి మరికొద్ది గంటల్లో షో అయితే రావడం జరుగుతుంది. షో అయిపోయిన తర్వాత మనం కూడా సినిమా ఎలా ఉంది ఏంటి అనేది ప్రేక్షకులకు అందించే ప్రయత్నం అయితే మనం చేద్దాము. థియేటర్ దగ్గర నుంచి పబ్లిక్ టాక్లు అయితేనేమి రివ్యూలు అయితేనేమి మనం ఎట్లా చేస్తాం కాబట్టి
ఇదని మట్టికి రేపు జరగబోయే 27వ తారీఖు అనేది ఎన్టీఆర్ లైఫ్లోనే కాదు టాలీవుడ్ లైఫ్లోనే గుర్తుండిపోయే రోజుగా ఉంటుందని చెప్పేసి ఫ్యాన్స్ అయితే విశ్వసిస్తున్నారు. అదే జరగాలని కూడా మనం కోరుకుందాం.